ప్రియుడు అన్నాం అంటే యేసు ప్రభుకు ఈ పేరుంది. లవర్, ప్రియుడు. ఈ మాటలు ఇప్పుడు మనం పేపర్లు చదువుతాం, ప్రియుడు ప్రియురాలు. మరి వాళ్ళు ప్రేమించుకున్నారు, అంత ఎదురు శక్తులను తట్టుకోలేకుండా పట్టాల కింద తలబెట్టినారు, చచ్చిపోయి. ఈ రోజు ఏదో ఒక వార్త, ప్రియుడు చాలా ప్రేమించినాడు ప్రియురాలు, ఆ ప్రేమ చాలా కాలం నిలవలేదు. మరి మొన్న టీవీలో చూశాను, ప్రియుడు బాగానే ప్రేమించినాడంట, మహారాష్ట్రలో ఒక ఆంధ్ర యువతిని ప్రేమించినాడు, అంత చేసినాడు. మరి ఆమె గర్భవతి అయింది, ఆయనకేమో ఉద్యోగం లేదు. గర్భవతి అయినప్పుడు ఒక హాస్పిటల్లో తెచ్చి అడ్మిట్ చేసినాడంట, పరారైపోయినాడంట. అంటే చాలా బాధ. ఆమెకు తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, అక్కడ తల్లిదండ్రులను వదిలేసి ప్రియుని వెంబడి వచ్చింది. ఈ ప్రియుడు గర్భవతిగా చేసి ఈ ప్రియుడు వదిలేసినాడు. ఇప్పుడు ఈమెకి ఎవరున్నారు, దిక్కు ఎవ్వరు లేదు. ఆ హాస్పిటల్లోనే నెల రోజులు అయిపోయిందంట. ఒక చిన్న కుమారునికి జన్మనిచ్చి మంచి చక్కగా మరి ఎవరు చూడడానికి లేకుండా కుమారుడు చనిపోయినాడండి. ఆమె దిక్కు లేకుండా కుమారుడిగా అన్నదే చనిపోయాడు. తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల మాట వినకుండా వారు వదిలేసినారు. వారు అంటున్నారు మా బిడ్డ ఎప్పుడో చనిపోయిందని మేము అనుకుంటాం, ఎందుకంటే మా మాట ఆమె వినలేదు. భర్త అనేవాడు లేనే లేడు, ఎటు పరారైండో లేదు, పత్తా లేదు, వదిలేసి హాస్పిటల్లో. అంటే లోకరీతిగా ఇలాంటి ప్రేమలు ఉన్నాయి. అంటే లోకరీతిగా దేని మీద కూడా ఆధారపడడానికి వీలు లేనటువంటి, కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువుకు ఈ నామం ఉన్నది, ప్రియుడని. పరమగీతం 5వ అధ్యాయం 16వ వచనంలో మనకు తెలుసు కదా, సంఘము ప్రియుడు, ప్రియుడు అంటే యేసు ప్రభు. మరి శూలమతి ప్రియురాలు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఒక ప్రియుడు ప్రియురాలను ఎంతగా ప్రేమిస్తాడు. మన ప్రియుడు యేసు ప్రభు ఈ సంఘాన్ని ఎంతగా ప్రేమించినాడు అంటే తన ప్రాణాన్నే పెట్టినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం పెట్టే ప్రియుడు. హి గేవ్ హిస్ లైఫ్. ఆయన నీ కొరకు నిన్ను ఎంతగా ప్రేమించినాడు, నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఈ లోకరీతిగా ఎవరైనా ప్రేమిస్తే కొన్ని షరతులు ఉంటాయి. అందం ఉంటే ప్రేమిస్తారు, ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తారు, మంచి పలుకుబడి లేక మంచి ఉద్యోగం ఉంటే ప్రేమిస్తారు, డిగ్రీలు ఉంటే ప్రేమిస్తారేమో, జర ఆస్తి ఉంటే ప్రేమిస్తారేమో. కానీ ఏ షరతు లేకుండా ఒక ప్రియుడు నిన్ను ప్రేమించినాడు. ఆ ప్రియుని పేరేంటి? యేసు ప్రభు అండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఏం చూసి నన్ను ఇంతగా ప్రేమించిన, నేను కొన్నిసార్లు అడుగుతాను, ఏం చూసినావయ్యా నాలో, నేను అసలు ఎంత అవిధేయురాలుగా నీకున్నాను, నీ మాట వినడానికి నేను ఎంత వెనుక ఉండినాను, దాన్ని నన్నెందుకు ప్రేమించినావు, అందరికంటే ఎక్కువ ప్రేమించినావు అంటే హిస్ లవ్ ఈజ్ అన్కండిషనల్. నిన్ను నన్ను ఎందుకు ప్రేమించినాడంటే షరతు లేకుండా యేసు ప్రభు ప్రేమించినాడు. ఆయన ప్రియుడు అనే పేరు. అందుకే శూలమతి మరి పరమగీతాల్లో ఉంటుంది, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హీ అలోన్ ఈజ్ మై లవర్, హీ అలోన్ ఈజ్ మై ఫ్రెండ్. అంటే ఆయన ప్రేమ అంత గొప్పదని. 1:16 మరి ప్రియురాలు అంటుంది, నా ప్రియుడా నీవు సుందరుడు, అతి మనోహరుడు, 10,000లో నీవు అతి కాంక్షణీయుడు. నేను గుర్తుపట్టగలచ్చు, 10,000 మంది ఉన్న నా ప్రియుని నేను గుర్తుపడతాను. అంటే ఆమె అంతగా అతన్ని ఆరాధిస్తుంది. పరమగీతాలు 8:5 ఉంది, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతి. ఈమె అరణ్య మార్గంలో ప్రవేశం అంటే సంఘానికి సాదృశ్యంగా ప్రియురాలు ఉంది. వరుడు లేక ప్రియుడు యేసు ప్రభు స్థానంలో యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఇక్కడ పరమగీతాల్లో మనం చూస్తాం. అరణ్య మార్గంలో ఈ ప్రియురాలు ప్రియుని మీద ఆనుకొని ఎంత నిర్భయంగా ప్రయాణం చేస్తుంది. ఏ భయం, అరణ్యంలో ఒంటరిగా ప్రయాణం చేయడం ఎంత భయంకరమైంది కదా. కానీ ఈమె ఎంత నమ్ముతుంది, ఎంత ప్రేమిస్తుంది తన ప్రియుని అంటే ఏ భయం లేకుండా అరణ్యంలో తన ప్రియుని మీద ఆనుకొని వస్తుంది. అంటే ఎన్ని కష్టాలున్నా దేవుని బిడ్డలకు భయం లేదు, ఎందుకంటే వారు ఎవరి మీద ఆనుకున్నారు? ప్రియుని మీద ఆనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇష్టం లేని వ్యక్తులతో 2 అడుగులు నడవాలి ఎంత కష్టం అండి. ఒక ఇష్టం లేని వ్యక్తి నీ పక్కన ఉన్నాడు, నువ్వు నడవమంటే నడుస్తావా కదా? 2 మనసులు కూడితేనే కదా ఇద్దరు కలిసి నడిచేది. అంటే కానీ ఇక్కడ అరణ్య మార్గంలోనే నడుస్తుంది. అరణ్యం అని అనిపించడం లేదు ఆమెకు, ఒక ఉద్యానవనంలాగా అనిపిస్తుంది అరణ్యం కూడా. అలాగే ఈ క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు నీకు ప్రియుడుగా ఉన్నందుకు కష్టాలున్నా, నష్టాలున్నా, బాధలున్నా, రోగాలున్నా, భయం ఉన్నా, భీతి ఉన్నా, శత్రువులున్నా నీకు భయం లేదు, ఎందుకంటే నీ మనస్సు నీ ప్రియుని మీద ఆనుకొని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకుని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఈ ప్రియుని ప్రేమిస్తున్నావు, ఈ ప్రియుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎప్పుడు తోడుగా ఉన్నాడు, కష్టాల్లో నష్టాల్లో నేను వదిలిపెట్టిపోవడం లేదు, కానీ నీకు శక్తినిస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు, నీకు మార్గము తోచని వేళ నీకు మార్గమై ఉన్నాడు. నీ ప్రతి క్లిష్ట పరిస్థితి నుండి ఈ ప్రియుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ప్రియుడు నీ జీవితంలో ఉండాలి. ఈజ్ ద లవర్. అంటే ఈ నామాల్లో ఈ నామం ప్రియుడు అనే నామం పరమగీతం 5:16 నుండి తీసుకున్నాము. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అని శూలమతి అంటుంది. మరి ఒక నామము స్నేహితుడు. ఆయన స్నేహితుడు కూడా, ఈజ్ ఎ ఫ్రెండ్. ఆయన స్నేహితుడు అంటే ఎంత మంచి ఆదరణ మనకు కలుగుతుంది కదా. దేవుడు మనకు స్నేహితుడు అవుతాడు. దేవుడు అబ్రహాముకు ఏమైనాడట? స్నేహితుడు. అబ్రహాం బికేమ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాం బికేమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఎలాగూ దేవునికి స్నేహితుడైనాడు అబ్రహాం అంటే అంతగా దేవుని ఏం చేసినాడట? నమ్మినాడంట. దేవునికి స్తోత్రం. నువ్వెంతగా దేవుని నమ్ముతావో అంతగా దేవునికి దగ్గరగా అవుతావు, దేవునికి స్నేహితుడు అయిపోతావు, స్నేహితురాలు అయిపోతావు. యాకోబు 2:23 ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హ్యావ్ ఇమ్మెన్స్ ఫెయిత్ ఇన్ హిమ్. అంత నమ్మాలన్నమాట దేవుని. గుడికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పొడుగు ప్రార్థనలు చేస్తారు, ఉపవాసం కూడా ఉంటారు. ఎంత చేసినా దేవుని మీద సరిగ్గా నమ్మకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? పూర్తిగా అనుకోవాలి ఆయన మీద. ఆయనే నీ ప్రియుడు, ఆయనే నీ స్నేహితుడు. ఆయన నీ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు అనే విశ్వాసం ఉండాలి, దృఢమైన నమ్మకం ఉండాలి. ట్రస్ట్ గాడ్. యెహోవాను నమ్ముకురు వారు కదలకుండా నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటారు. వారు తొణకరు, బెణకరు, వాళ్ళ అనుమానమే రాదు. వారంతగా దేవుని నమ్ముతున్నారు, దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసం. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞలను మీరడం లేదు, దేవుని భయంలో ఉన్నారు, దేవుడు తోడున్నాడనే గొప్ప నమ్మకం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, తన శిష్యులతో అంటున్నాడు, యూ విల్ బికమ్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఒబే మీ. అది కూడా శిలువ మరణానికి ముందు చెప్పిన మాటలు. యోహాను 15:14 చూడండి, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహితుడు అనే నామము ధ్యానిస్తున్నాం. దేవుడు మనకు స్నేహితుడు. అబ్రహాముకు దేవుడు స్నేహితునిగా ఉన్న అబ్రహాము దేవుని స్నేహితుడుగా ఉండినాడు. ఎందుకంటే దేవుని అంత పూర్తిగా నమ్మినాడు. అబ్రహాము ఎలా నమ్మినాడు అంటే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ వచనంలో నీకు సంతానం కలుగుతుందని దేవుడు వాగ్దానం చేసినాడు. అబ్రహాము ముసలివాడు, సంతానం ఎలాగో. భార్య దిక్కు చూస్తే భార్య కూడా వృద్ధురాలు. ఇతని శరీరం మృతతుల్యమైందని వాక్యంలో ఉంది. భార్యకేమో స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఎలా కలుగుతుంది? అయినా అబ్రహాము దేవుడు మాట ఇచ్చింది కాబట్టి దేవుడు మాట తప్పడు, దేవుడు అబద్ధం ఆడడానికి మానవుడు కాడు. మాట ఇచ్చి తప్పకుండా ఏం చేస్తాడు? నెరవేరుస్తున్న విశ్వాసం. అందుకే దేవుని స్నేహితుడు అని పిలువబడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 4:18 చూడండి, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిన వ్రాయబడిన ఈ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఈ మాట నాకు చాలా ఇష్టం. నేను బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను. when there was no basis for hope yet Abraham trusted God. హల్లెలూయా. మనకి ఏదైనా ఆధారం ఉంటే నమ్ముతాం. ఓహో ఇది కావచ్చులే, సరే ఇదైతే జరుగుతుందేమో, ఇదైతే దేవుడు చేయగలడేమో. కానీ ఎలాగ నమ్మాలి దేవుణ్ణి అంటే ఏ ఆస్కారం లేనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు అసలు ఏ విధమైన ఆధారము లేనప్పుడు దేవుని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యూ షుడ్ హ్యావ్ సచ్ ఫెయిత్ దట్ గాడ్ కెన్ డూ ఎనీ ఇంపాసిబుల్ థింగ్. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నిరర్ధకం కాదు. దేవుడు తప్పకుండా ఈ కార్యాన్ని చేస్తాడని ఒక నమ్మకం ఉండాలి. వాడు మారడండి, వారేం మారుతాడండి? వాడు అస్సలు అనొద్దు. తప్పకుండా ఆ వ్యక్తి సౌలును మార్చలేదా, సౌలు పౌలుగా చేయలేదా, ఈ వ్యక్తి తప్పకుండా మారుతాడని చెప్పాలా. దేవుని స్తోత్రం. ఇంకేం పిల్లలు అవుతారండి ఈమెకు, ఈడు మీరిపోయింది అనొద్దు. చాలా గర్భం తెరవలేదా, తప్పకుండా నీకు దేవుడు సంతానము ఇస్తాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం.
ఇంకేంటి పోయిన భర్త మళ్ళీ వస్తాడా, పోయినలే ఇంకో స్త్రీతో పోయింది, ఇంకా రాడనొద్దు. తప్పకుండా పరస్త్రీ సంఖ్యలను దేవుడు త్రెంచివేసి పరస్త్రీ వ్యామోహాన్ని దేవుడు తొలగించి హృదయం మార్చి నీ భర్తను నీ దగ్గరికి తీసుకొస్తాడని చెప్పాలి. విశ్వాసం మాటలు అన్నమాట. దేవుని స్తోత్రం. దేవుని స్నేహితులు ఈ విధంగానే మాట్లాడతారు. ఇఫ్ యు టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, యూ విల్ అటర్ ఆల్వేస్ పాజిటివ్ థింగ్స్, ఫుల్ ఆఫ్ లైట్. వెలుగు మాటలే నీ నోటి నుండి వస్తుంటుంది, ఎందుకంటే దేవుడు నీ స్నేహితుడు, దేవుని మాటలు పలుకుతూ ఉంటావు. కాబట్టి స్నేహితుడు దేవుని ఆజ్ఞలను మనం పాటించినప్పుడు, ఆయన మాటలు మనం గైకొన్నప్పుడు తప్పకుండా ఆయనకు స్నేహితులమవుతామని యోహాను 15:14 చూస్తున్నాం. స్నేహితుడు అనే నామం అంటే తప్పకుండా ఆయన ఆజ్ఞలు గైకొనాలి, అప్పుడే దేవుడిని స్నేహితుడు అవుతాడు. మరి స్నేహితుడు అన్నప్పుడు ఆయన ఏ విధంగా ప్రాణ స్నేహితుడై ప్రియుడై స్నేహితుడై తన ప్రాణాన్ని పెట్టినాడో అలాగే అంతటి ప్రేమ నీ హృదయంలో నింపబడాలని ప్రార్థన చేసుకోవాలి. ఇక యోహాను 15:12 చూడండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలటనే నా యొక్క ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. కొందరు స్నేహితుడు అమ్మో నా ప్రాణ స్నేహితుడు అని చెప్పి షూరిటీ నిలబడతారు, టకటక సిగ్నేచర్ చేసేస్తారు. దాని తర్వాత వాడు డబ్బు కట్టకుండా ఆ డబ్బు ఆ మీతే కట్టుకుంటా వీని కుటుంబం అంతా పాడైపోతుంది, భార్య బిడ్డలకు పోషించడానికి లేకుండా ఎన్ని కుటుంబాలు అలా పాడైపోతుంది. అంటే ఈ లోకరీతిగా ఉన్న స్నేహితులను వాళ్ళు అంతగా నమ్మేసినారని అర్థం. కానీ మన స్నేహితుడు ఎవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే స్నేహితులు ఉండొద్దని, ఎవరిని ప్రేమించొద్దని, సహాయం చేయొద్దని కాదు, చక్కగా అర్థం చేసుకోవాలి. ఎవరిని ఉంచాల్సిన స్థానంలో ఉంచాలంతే. దేవుణ్ణి మించిన స్థానం ఎవరికి ఇచ్చే అవసరం లేదు. దేవుణ్ణి స్నేహితుడు, దేవుణ్ణి ప్రియుడు, అది మర్చిపోకూడదు, లోకం మీద ఆనుకోకూడదని మనం తెలుసుకుంటున్నాం. చూడండి, అన్నీ ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు ఉంటారు, పుట్టాడు స్నేహితులు ఉంటారు. నీకు అన్నీ ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఏముంటాయి ఈగలు. నీకు ఏమి లేనప్పుడు ఎవరైనా స్నేహితులు వస్తారా? నిజమైన స్నేహితుడు అయితే విడవకుండా ప్రేమిస్తాడు, అది యేసు ప్రభువే. A true friend loves at all times. That you can find only in Jesus. He loves you at any time, unconditionally. కానీ ఈ లోకరీతిగా ఉన్న స్నేహం ఏంటంటే నీకుంటే నీ దగ్గరకు వస్తాడు, అన్నీ పోయిందనుకో. యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు ఏం చేస్తున్నారు తెలుసా? యోబును ఎగతాళి చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. అరే ప్రాణ స్నేహితులు వాళ్ళు, అయినా సమస్య వచ్చినప్పుడు వారు ఎగతాళి చేయడం, హీనంగా మాట్లాడడం, యోబును సరిగా అర్థం చేసుకోవడం లేదు. కట్టుకున్న భార్య కూడా ఏం చేస్తుందండి? వచ్చి శపిస్తుంది, చావు. ఎవరన్నా అంటారండి చావు అని? భార్య భర్తను చావమంటే ఆమె ఏమవుతుందని అర్థం? భర్త పోయినాక ఏమవుతుందండి అంటే విధవరాలైనా పర్వాలేదు కానీ భర్త ఏం కావాలా? చచ్చిపోవాలని కోరుతుంది యోబు భార్య. అంటే నమ్మేటట్టు లేదు ఈ లోకాన్ని. అందుకే నువ్వు ఎప్పుడు కూడా నీ ప్రియుడెవరు? యేసు ప్రభు. నీ స్నేహితుడెవరు? యేసు ప్రభు. నువ్వు ఎవరి మీద ఆనుకోవాలి? ఈ అరణ్య మార్గంలో యేసు మీదనే ఆనుకోవాలని నేర్చుకుంటున్నావు. దేవుని పూర్తిగా నమ్మి దేవునికి స్నేహితులైపోవాలని ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. మొదటి పేతురు 5:7 ఉంది కదా, ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తాడట? చింతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేస్తున్నావు. స్నేహితుడు ఆయన. మరి నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయన నమ్మదగిన స్నేహితుడు. నువ్వు ఎలా ఉంటే అలాగే ప్రేమిస్తున్నాడు. హీ జస్ట్ యాక్సెప్ట్స్ ద వే యు ఆర్. అదనమాట నిజమైన స్నేహితుడైన యేసు ప్రభువులో ఉన్న స్వభావాలు. ఇంకొక నామం ఆమెన్ అనువాడు. పలకండి మాట. ఇది లవోదికయ సంఘములో ఉన్న మరి దూతకు ఇలాగు వ్రాయుము అని ప్రకటన 3:14 ఉంది. ఆమేన్ అనువాడు, ఆమేన్ అనువాడు. ఇది లవోదికయ సంఘం. 7 సంఘాలకు మరి ఆత్మదేవుడు హెచ్చరికలు ఇస్తున్నట్టు మనకు తెలుసు. పద్మస్ ద్వీపంలో యోహాను పరవాసిగా ఉండి దైవ దర్శనాన్ని చూస్తున్నాడు. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా లేవు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండడం మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి వివేయ
ఉద్దేశించున్నాను. ఆమేన్ అనువాడు. ఆమేన్ అంటే అవునుగాక, అంటే తాను చెప్పినట్టు జరుగుతుందని నిశ్చయంగా చెప్పేవాడని అర్థం. ప్రార్థన చేసినాక మనం ఏమంటాం? ఆమేన్. అంటే ఈ ప్రార్థన మనవులన్నీ కూడా దేవుడు అంగీకరించును గాక. దేవుని సేవకులు ఏదైనా మాట చెప్పినప్పుడు సంఘమంతా ఏమనాలి? ఆమేన్. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు అంటే మీరేమనాలి? ముఖం మార్చుకున్నట్టునే కూర్చోవద్దు. ఆమేన్ ప్రభు, ఎందుకంటే దేవుని సేవకుల మాటను దేవుడు ఏం చేస్తాడు? రూఢిపరుస్తాడు. ఆమేన్ అనాలి. దేవుని సేవకులు కాపర్లు చెప్పిన మాటలన్నీ దేవుడు టక స్టాంప్ వేసేస్తాడు. ఏం భయపడకు, నీకు తగిన సమయం వివాహం జరుగుతుందంటే ఏమనాలి విన్నవారు? ఆమేన్. నీ గర్భఫలం దేవుడు ఇస్తాడంటే ఆమేన్. విడిపోయిన నీ కుటుంబం తిరిగి కట్టబడుతుందంటే ఏమనాలి? ఆమేన్. తప్పకుండా నీకు సొంత గృహం ఇస్తాడండి అంటే ఏమనాలి? ఆమేన్. నీ అప్పులన్నీ తీరిపోతుందంటే ఏమనాలి? ఈ రోగాలన్నీ నయమవుతుందంటే ఏమనాలి? అంటే అనాలి అన్నమాట. విశ్వసించి ఆ మాట అనాలి. దేవుడు అంటాడు ఆ మాట. ఆమేన్ అనువాడు అంటే నువ్వు చేసే ప్రార్థనలకు కూడా దేవుడు ఆమేన్ అంటున్నాడు కదా. కనుక ఈ ఆమేన్ అనువాడు కోరుకునేది ఏంటి? లవోదికీయ సంఘంలో అంటే నులివెచ్చగా ఉన్నారు, మీరు చల్లగా లేరు, మీరు వెచ్చగా లేరు. కొద్దిగా దేవుని నమ్ముతారు, కొద్దిగా అవిశ్వాసం. కొద్దిగా బాగున్నారు, పవిత్రంగా ఉన్నారు, కొద్దిగా అపవిత్రత. కొద్దిగా దేవుని మాట వింటారు, కొద్దిగా వినరు. ఇలాంటి స్వభావం ఉండకూడదు. నువ్వు వెచ్చగా చల్లగా లేవు. నులివెచ్చగా ఉంటే దేవుడు తన నోటి నుండి ఏం చేస్తాడట? ఉమ్మి వేస్తాడు. ఉమ్మే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉమ్మరు. ఎక్కడ ఉమ్ముతారండి? బయట రోడ్డు మీద. అంటే రోడ్డు పాలు అయిపోతావని, ఆధారం లేకుండా అయిపోతావని అర్థం. నేనైతే అలాగే పరిశుద్ధాత్మ నాకు అర్థం చేసినాడు. దిక్కు లేకుండా. ఇది కింది వచనాల్లో ఉంది. నువ్వు దౌర్భాగ్యుడవు, దేవుని పూర్తిగా నువ్వు నమ్మడం లేదు, నువ్వు దేవుని పూర్తిగా అంగీకరించడం లేదు, దేవుల్లో లేవు, నీవు అటు ఇటు ఉన్నావు. ధిమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. నువ్వు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, నువ్వు గ్రుడ్డి వాడవు, నువ్వు దిగంబరుడు. 5 కార్యాలు ఉందండి. ఎవరన్నా ఈ మాటలు మరొకరిని అంటే ఊరుకుంటారా? కానీ ఇప్పుడు ఈ మాటలు ఎవరంటున్నారు? దేవుడే అంటున్నాడు. ఏమనంటున్నాడు? దౌర్భాగ్యుడు. దేవుని భాగ్యంగా లేకుంటే, దేవుడే నీ పాలు స్వాస్థ్యంగా లేకుంటే దౌర్భాగ్యుడవే. దేవుడు నీకు దిక్కు కాకుంటే నువ్వు దిక్కుమాలిన వాడవే. దేవుడు నీకు ఐశ్వర్యవంతునిగా, ఐశ్వర్యం ఇచ్చేవాడుగా లేకుంటే, దేవుని ఆశ్రయించుకుంటే నీవు దరిద్రుడవే. దేవుని కార్యాలు దేవుని చూడకుంటే నీవు ఎలాంటి వాడవు? గుడ్డివాడవే. నీవు దేవుని కలిగి ఉండకుంటే దిగంబరుడవని ఆమేన్ అనువాడు ఈ మాటలు చెప్తున్నాడు. కనుక మరి ఆ హెచ్చరికలన్నీ కూడా మనం తీసుకోవాలి. ఆమేన్ అంటే తథాస్తు అని అర్థం, జరుగునుగాక అని అర్థం. ప్రతి దేవుని వాక్యానికి నీవు ఆమేన్ పలకాలి, ఆమేన్ పలకాలి. దేవుడు మరి ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో ఇంకా ఉంది. ఆమేన్ అనువాడు తలుపు తట్టున్నాడు. ఆ తలుపు నీవు ఆయన స్వరం విని తలుపు తీయాలి. అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి ఆయన నీతో నీవు ఆయనతో భోజనం చేస్తారు. తర్వాత జయించిన వానికి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినడు. అంటే ఇవన్నీ ఆమేన్ అన్నమాట. ఆయన చెప్పిన మాటలన్నీ సత్యం. మనుషులే చెప్పి మాట మారుస్తారు. రండి మీకు అది నేను తప్పకుండా మీకు ఇస్తానంటారు. మళ్ళీ అయ్యో నేను ఎప్పుడన్నానండి, అది ఎప్పుడో ఆ పరిస్థితిలో అన్నాను కానీ ఇప్పుడు నాకు వీలు కాదంటారు. కానీ ఆమేన్ అనువాడు అంటున్నాడు, నేను తలుపుతోట నిలుస్తున్నాను, నువ్వు తెరువు, నీ హృదయం అనే ద్వారాన్ని తెరువు, నేను నీ హృదయంలోకి ప్రవేశిస్తాను అంటే ఆమేన్ అన్నమాట. తప్పకుండా ఆ మాట స్వీకరిస్తాను. జయించిన వారికి నా సింహాసనం మీద నేను కూర్చుండబెడతానని వాగ్దానం. అదెంత గొప్ప మాట అని నాకు అనిపిస్తుంది. అంటే ఈ లోకంలో నీవు సాతాను పాపాన్ని జయించిన ఎడల తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేది. ఇది అసలు లోకంలో జరగని పని. ఎవ్వరు తమ చైర్ ఇవ్వరు, ఏమన్నిస్తారు కానీ వాళ్ళు కూర్చున్న సింహాసనం ఎప్పుడు కూడా ఇవ్వరు. దే ఆర్ వెరీ రిలక్టెంట్ టు గివ్ దేర్ పొజిషన్. అది లోక విధానమే, అది మానవ స్వభావమే. అది వాళ్ళు ఆక్రమించుకున్న స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వడానికి వీలు లేదు, జరగని పని. అది మానవ స్వభావమే.
అందుకే పాపాన్ని జయించాలి, ఇప్పుడు జయించాలి. ఆత్మ చేత శరీర కార్యాలను ఏం చేయాలి? జయించాలి. జయించడం వారికి ఆమేన్ అనువాడు ఎన్నెన్నో దాచించినాడు, ఎన్నెన్నో దాచించినాడు. జయించువాడు ఏది చేసినా దేవుడు ఆమేన్ అంటాడు, ఏది పలికినా ఆమేన్ అంటాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను మరి అతిక్రమించడం లేదు, దేవుని మాట చొప్పున బ్రతుకుతున్నాడు. కాబట్టి ఆమేన్ అని అనడము ఒక అలవాటుగా మరి దేవుని బిడ్డలు చేసుకోవాలి. ఆమేన్ అనాలి. దేవుని స్తోత్రం. చాలామంది ఇక్కడ అంటారు విశ్వాసులు, ప్రార్థనా వీరులు, నేను ఏదైనా చెప్పగానే ఆమేన్ అమ్మ మేము ఇది పొందుకున్నాం, ఆమేన్ మీరు అన్నారు కదా, తప్పకుండా ఇది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వివాహం కాని వారు కూడా మంచి జతలు వారు పొందుకుంటారు. మంచి దేవుడు చక్కని బిడ్డలను సంతానం లేని వారికి ఇస్తాడు. ఇంకోటి పడిపోయిన వారిని ఉద్ధరించువాడని 82 మన బుక్ ప్రకారం 82 పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. ఇంత మంచి ఆదరణ కలుగుతుంది ఈ మాట వినగానే. దేవుని నామం పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు, ఉద్ధరిస్తాడు. దేవుని ఎంతమంది ఉద్ధరింపబడిన వారు ఇక్కడ ఉన్నారు. జీవితంలో ఓడిపోయి పడిపోయి త్రొక్కబడి ఓడిపోయిన వారు యేసులో నూతన జీవం. ఈ మందిరానికి వచ్చి మేము బాగైనామండి, ఒకప్పుడు ఇలాగ మేము కృంగిపోయినాం, కృషించిపోయినాం, మా జీవితంలో దిక్కు లేకుండా అనాథలుగా ఉన్నప్పుడు ఈ మందిరానికి వచ్చినామండి, దేవుడు పడిపోయిన మమ్మల్ని ఏం చేసినాడు? ఉద్ధరించినాడు. దేవునికి స్తోత్రం. 145వ కీర్తన 14వ వచనంలో ఉంది, యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించు. దేవునికి స్తోత్రం. ఉద్ధరిస్తాడు. శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా పడిపోయిన వారిని దేవుడు ఆ స్థితి నుండి లేవనెత్తి చక్కగా నిఠారుగా నిలవబెట్టగలడు. వాక్యంలో ఉంది సామెతలు 24:16 వచనంలో, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం. రైటియస్ మ్యాన్ ఫాలెత్ 7 times స్టిల్ హీ విల్ నాట్ లై డౌన్ దేర్, హీ విల్ గెట్ అప్. అంటే దేవుడు వారిని ఉద్ధరిస్తాడు. 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. 37వ కీర్తన 24వ వచనంలో ఒక మాట చూడండి. Psalms 37:24, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒకవేళ మరి దేవుని బిడ్డలు కొన్ని పరిస్థితుల్లో పడిపోయినట్టు మనకు అనిపించినా వారు అక్కడ ఉండరు. ఆ పడిపోయిన స్థితిలో ఎల్లకాలం ఉండలేరు. దేవుడు వారు చేయి పట్టుకున్నాడు కాబట్టి ఆ పడిపోయిన స్థితి నుండి దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడున్నాడు. పడిపోయినా ఉద్ధరిస్తాడు. రోగం వచ్చి పడకపోయినా అయ్యో పడకబెట్టినాను అనుకోకుండా, నేను పడకబెట్టినాక తిరిగి లేపుతాడని ఒక గొప్ప విశ్వాసం ఉండాలి. నా రోగం నయం చేస్తాడు విశ్వాసం. వ్యాపారంలో నష్టం వచ్చింది, అయిపోయింది మా పని అనుకోకుండా దేవుడు ఉన్నాడు. ఈ వ్యాపారం ఈ నష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు? లాభంగా మారుస్తాడు. అయ్యో మా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదంటే పడిన స్థితిలో ఉంటే కూడా పైకెత్తుతాడని ఒక విశ్వాసం ఉండాలి. పడిన వారిని ఆయన ఉద్ధరిస్తాడు. మరి యోసేపు గుంటలో పడిపోయినాడు కదా, ఎవరు నెట్టేసినారు? సొంత సహోదరులే యోసేపుని ఎక్కడ గుంటలో పడేసినారు. కానీ ఆ గుంట నుండి యోసేపును దేవుడు పడిన ఆ గోతి నుండి పైకి లేవనెత్తి ఐగుప్తు రాజ్యమంతటికి అధికారిగా చేయలేదా? దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. పాపపు గుంటలో నువ్వు నేను పడినప్పుడు పైకి లేవనెత్తలేదా? అందుకే కీర్తనకారుడు 40వ కీర్తనలో అంటాడు, నాశనకరమగు జిగట గల దొంగ ఊబి నుండి నన్ను ఏం చేస్తున్నాడు? పైకెత్తినాడు కదా. దేవునికి స్తోత్రం. నా పాదములు ఆయన బండ మీద నిలిపినాడు, నా అడుగులు స్థిరపరిచినాడు. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఆత్మీయ స్థితిలో కూడా కొన్నిసార్లు పడిపోతారు, పాపం చేసి పడిపోతారు, దేవునికి దూరం అవుతారు. పడిన వారిని దేవుడు ఉద్ధరిస్తాడని విశ్వాసం నీకు రావాలి. ఆయన నామం అది. పడిపోవారిని ఉద్ధరిస్తాడు. పడితే నువ్వు లేవడానికి ఉన్న ప్రయత్నం ఉండాలి. నువ్వు రోడ్ల వీధిలో నడుస్తున్నావండి, నడుస్తే ఏమైంది? కొద్ది గాలి జారింది, పడ్డావు. పడితే పొద్దున పడితే సాయంత్రం దాకా అక్కడే ఉంటావా? అసలు ఎవరు చూసిండ్రా చూడలేదని చెప్పి తొందరగా లేచి దులుపుకొని అవ్వో అని వచ్చేసి ఎవరు చూడలేదని అనుకుంటావు. చాలామంది చూసి ఉండొచ్చు. అయినా అంటే యూ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్. ఆ పరిస్థితి నుండి నువ్వు బయటికి పడాలనే ప్రయత్నిస్తావు. కానీ ఆ పొద్దున పడ్డానండి, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నానంటే అనవు కదా. యూ విల్ నెవర్ సే దట్. అట్లానే ఆత్మీయ జీవితంలో కూడా పడినావు లేవడానికి ప్రయత్నించు. దేవుని సహాయం కోరు. దేవా నన్ను లేపు, నేను పడిపోయినాను ఈ పాపంలో, నేను ఈ పాపంలో ఉండను, నాకు తిరిగి దేవుని బిడ్డలతో సహవాసం కావాలి, నేను మందిరానికి వెళ్ళాలి,
అండి. అందుకే గొర్రెగా మనల్ని ఎంచుతున్నాడు ఆయన, కాపరిగా. గొర్రె పవిత్రమైన జంతువు అండి. ఏదైనా మురికి ఉంటే మురికి పెట్టుకోదంటది. ఆ మురికి, ఆ పేడ కానీ ఏదన్నా అంటుకుంటే గోడ దగ్గర పోయి అటు ఇటు అది రాకి దాన్ని తొలగించుకుంటే దాకా దానికి నెమ్మది ఉండదంట. అలాగే ఒకవేళ పాపం అంటుకున్నా ఆ పాపం ఉండనీలే అని అనుకోకుండా విశ్వాసి దాన్ని ఏం చేయాలి? తొలగించుకోవాలి. దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి గోతి నుండి కూడా దేవుడు నిన్ను, నీ సంతానాన్ని, మరి నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్న వారిని అందరినీ దేవుడు ఉద్ధరించగలడు. పడిన వారిని ఆయన ఉద్ధరించే దేవుడని నామము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియుడు, స్నేహితుడు, ఆమేన్ అనువాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, గొప్ప దేవుడు, ఎన్ని నామములు నీకు నాయన. ప్రతి నామం ధ్యానిస్తే ఎంత రుచి నాయన. హల్లెలూయా. మా యొక్క బలహీనతలన్నిటి నుండి విడిపించేదే నామము నాయన. నాయన, దేవుని వాక్యం ఉన్న వారిని కూడా మీరు దీవించండి, సత్యంలోకి వారిని నడిపించు నాయన. ప్రియునిగా, స్నేహితునిగా మీరు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. వాక్య రూపకంగా వారి యుద్ధకు మీరు రావాలని మేము ప్రార్థిస్తున్నాం నాయనా. నీకు స్తోత్రం తండ్రి. నీ పరిశుద్ధ నామానికి మేము ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తాం. కొద్ది మనవులు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.